బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అంశాలే ప్రధాన ఎజెండాగా కేబినెట్ భేటీ జరుగుతోంది. ముఖ్యంగా 14 అంశాలు ఎజెండాగా ఈ రోజు మంత్రి మండలి సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో 2700 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు కూడా కేబినెట్లో ఆమోదం లభించే అవకాశం ఉంది. అలానే ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016లో భవనాల లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు అనుమతి మంజూరు చేస్తూ మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. గుంటూరు జిల్లా నదింపాలెంలో 6.5 ఎకరాల స్థలాన్ని 100 బెడ్ల ఈఎస్ఐసి ఆసుపత్రి నిర్మాణానికి ఇస్తూ కేబినెట్ పచ్చజెండా ఊపనుంది. రాష్ట్రంలోని నదుల అనుసంధానం పైన కూడా కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన 6 నెలల పాలన, రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మంత్రులందరి నుంచి పర్ఫార్మెన్స్ రిపోర్టులను కూడా ముఖ్యమంత్రి తీసుకున్నారు. వీటిపైన కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడులతో 2,63,411 మందికి ఉద్యోగాలు లభించే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇక నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ 1,046 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1,174 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలానే రాష్ట్రంలో కొత్తగా 5 సంస్థలు క్లీన్ ఎనర్జీలో 83,000 కోట్ల పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ముఖ్యంగా 14 అంశాలు ఎజెండాగా ఈరోజు కేబినెట్ సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా ఏ విషయాలు ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి? మేము మొత్తం మీద చూస్తుంటే కొద్దిసేపటి ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షున ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. దాదాపుగా 14 అంశాల ఎజెండాగా కేబినెట్ భేటీ ప్రారంభమైంది. నూతన సంవత్సరం సందర్భంగా మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకరికొకరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కేబినెట్ ప్రారంభమైంది. ఇప్పటికే 14 అంశాలకు సంబంధించి 4 అంశాలకి కేబినెట్ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని ఈఎస్ఐ హాస్పిటల్ 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రికి మార్చుతూ కేబినెట్ ఆమోదం. అలాగే అమరావతిలో 2,733 కోట్ల రూపాయల విలువైన 2 ఇంజనీరింగ్ పనులకు కేబినెట్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ ఎంఆర్యూడీ చట్టం 2016 భవనాల లేఅవుట్ అనుమతులను మున్సిపాలిటీలకి అప్పగిస్తూ సవరణ చేస్తూ దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ అమృడా చట్టం సవరణ బిల్లు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టుల నియామకానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 14 అంశాల ఎజెండాగా ముఖ్యంగా సత్యసాయి, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు ఈ జిల్లాలకు సంబంధించి, కాకినాడ జిల్లాలకు సంబంధించి కరువు పరిశ్రమలు నెలకొల్పేందుకు, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు తెలిపేందుకు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు అక్కడ పెట్టేందుకు కూడా కేబినెట్ కొద్దిసేపట్లోనే ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 14 అంశాల ఏజెండాగా కొనసాగుతున్న కేబినెట్ లో ఇప్పటి వరకు 4 అంశాల్లో కేబినెట్ ఆమోదం తెలిపింది. మిగిలిన అంశాలకు సంబంధించి కూడా కొద్దిసేపట్లోనే ఒక్కొక్కటిగా ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఆమోదం తెలిపిన 1,63,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా కేబినెట్ ఇప్పుడే ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తా ఉంది. మిగిలిన అంశాల ఏజెండాగా కేబినెట్ భేటీలో ఒక్కొక్క దానికి ఆమోదం తెలుపుతా ఉంది. సౌమ్య, శివ, సైమల్టేనియస్గా ఇటు 6 నెలల నుంచి అసలు పాలన ఏ విధంగా ఉంది, నెక్స్ట్ ఏడాది పాలనకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
అంటే ప్రధానంగా చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా పరిపాలన కొనసాగింది, ఆ పరిపాలనకి ఇప్పుడు 6 నెలల కాలంగా జరిగిన పరిపాలనకి ముందుగా వ్యత్యాసం చూడాలని చెప్పి రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు కోరబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా గత పాలనకి ఇప్పటి పాలనకు ఉన్న తేడాన్ని గమనించాలని చెప్పి ప్రతి సభలో కూడా సీఎం చంద్రబాబు ప్రజల్ని కోరుతా ఉన్నారు. తాజాగా ప్రతి విభాగానికి సంబంధించి కూడా IVRS సర్వే ద్వారా గ్రామ పంచాయతీలో ఉన్న సెక్రటరీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి CS వరకు కూడా ప్రతి ఒక్కరి పనితీరుకి సంబంధించి కూడా ఒక యాప్ ని క్రియేట్ చేయడం, ఆ యాప్ లో వారి అభిప్రాయాలను షేర్ చేసే విధంగా క్రియేట్ చేయబోతున్నారు. అలాగే 6 నెలల పాలన ఇప్పటివరకు ఏ రకంగా కొనసాగింది అనే దానికి సంబంధించి కూడా ఇంతకంటే వేగంగా అభివృద్ధి పనులు కొనసాగాలి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలి అనే ఏజెండాగా రానున్న 4.5 సంవత్సరాల పాటు అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ఏజెండాగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పి చంద్రబాబు మంత్రులకి, అధికారులకి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు అంటే భవిష్యత్తులో మరొక 10 నుంచి 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండే విధంగా ఇప్పటికే దానికి సంబంధించిన ప్రణాళికని ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే అటు బీజేపీ కానీ, ఇటు జనసేన కానీ, ఇటు టీడీపీ కానీ సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఏజెండాగా కూడా పరిపాలన కొనసాగించాలనేది తెలియజేసే ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నారు. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.